హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భారత వాతావరణ కేంద్రం నుంచి ఇప్పుడే వెదర్ లేటెస్ట్ అప్డేట్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవర్తనంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. వర్షపాతం తదుపరి కొన్ని రోజులు కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం ఐఎండీ అధికారులు బులెటిన్లో తెలిపారు. ఇక ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తాంధ్ర, ఒడిశా మధ్య సముద్రం మీదుగా అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మత్స్యకారులందరూ అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా పసుగొర్ల కాపరులు, రైతులు వర్షపు సమయంలో చెట్ల కింద ఉండరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. సో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ వానలు పోయే వరకు అప్రమత్తంగా ఉండండి. సో ఇదండి ఇప్పుడిప్పుడే భారత వాతావరణ కేంద్రం నుంచి విడుదలైన వెదర్ లేటెస్ట్ అప్డేట్. ఇలానే ప్రతిరోజు మీరు భారత వాతావరణ కేంద్రం నుంచి విడుదలయ్యే వెదర్ లేటెస్ట్ అప్డేట్ని తెలుసుకుంటూ ఉండడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో మీ ప్రాంతానికి సంబంధించి మీరు వెదర్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ ఊరి పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ ప్రాంతానికి సంబంధించి వెదర్ రిపోర్ట్ని నేను మీకు కామెంట్ సెక్షన్లో సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.